ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు మన పూర్వీకులు తిన్న ఆ చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు తింటే తిరిగేయలేదు. అసలు షుగరే రాదు. ఈ ఎట్టా తినాలంటే రకరకాలుగా తినచ్చు. జావ తాగండి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి, లేదా వీటిని వండుకోండి. విడివిడిగా వండుకోవచ్చు, కలిపి వండుకోవచ్చు, రకరకాల ప్రయోగాలు చేయొచ్చు. మార్కెట్లో మల్టీ మిల్లెట్ అని ఏవో అమ్ముతుంటారు కంపెనీలు. వాటి బదులుగా మనం అన్ని రకాలు చెప్పాను, 7 రకాలు ఉన్నాయి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు ఇవన్నీ కొనుక్కోండి. 1/4 కేజీ 1/2 కేజీ. మనమే పిండి మార్కి వెళ్ళండి, గిరిణి అంటారు, వెళ్ళి ఆడించుకోండి. ఆ పిండిని తెచ్చుకోండి. పిండిని తెచ్చుకుని గోధుమ పిండి లేకుండా వీటితో పుల్కాలు చేసుకుని తినాలి. ఆ విధంగా జావో, అన్నమో, పుల్కాలో తింటే అసలు షుగర్ పెరగదు. అయితే ఇవి తినేటప్పుడు మనం మధ్య మధ్యలో షుగర్ పరీక్షతో పాటు 3 నెలలకు ఒకసారి గత 3 నెలల చరిత్ర, షుగర్ చరిత్ర ఎలా ఉన్నదో తెలిపే ఒక పరీక్ష ఉంది. ఇప్పటికీ చాలామందికి తెలవదు. దాని పేరు HbA1c అంటారు. ఇది 7 కంటే తక్కువ ఉందంటే బాగా నియంత్రణ ఉన్నట్టు. ఆ 10, 11, 12 ఉందంటే అసలు షుగర్ నియంత్రణ లేనట్టుగా మనకు తెలుస్తుంది. వీటితో పాటు షుగర్ ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా యూరిన్ టెస్టు, యూరిక్ యాసిడ్ టెస్టు, క్రియాటినిన్ టెస్ట్ అనేవి చేయించుకుంటే మూత్రపిండాలు ఎలా ఉన్నాయి, అలాగే కీళ్ళవాతానికి సంబంధించిన యూరిక్ యాసిడ్ ఏమైనా పెరిగిందా అనేది కూడా తెలుస్తాయి. కనుక మీరు అన్నం మానేయండి, గోధుమలు మానేయండి. పాపం తెలవని అమాయకులు నాకు చాలామంది చెప్తారు, నాకు షుగర్ వచ్చింది, అన్నం మానేశాను, గోధుమ రవ్వతో ఉప్మా తింటున్నా, గోధుమ రొట్టెలు తింటున్నా అంటున్నారు. ఇది ఇంకా పరమశత్రువు. ఈ అన్నమే శత్రువు అనుకుంటే అది పరమశత్రువు. వాటి జోలికి పోకూడదు. తెలవక తింటున్నారు. అన్నము, వరి అన్నం మానేసి గోధుమలకు పోబాకండి, అది కూడా తినకూడదు. కనుక మనము మన చిరుధాన్యాలే మనకి శ్రీరామ రక్ష. ముందు నుంచి తింటే మరి మా ఇంట్లో పిల్లలు ఉండాలండి, మరి ఏం చేయండి, పిల్లలు కూడా ఏ పెట్టండి, కావాలంటే ఒక పూట అన్నం పెట్టండి. కనుక ఈ చిరుధాన్యాలు మన పాలిట శ్రీరామ రక్ష. ఇవి తినాలి, కాసేపు నడవాలి. వీటితో పాటు కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి షుగర్కి. ఇవి ఎవరు డాక్టర్లు చెప్పరు. వాడు ఎంతసేపు ఇంత పెద్ద జాబితా రాస్తాడు, లిస్టు మందులు రాసేస్తుంటాడు. తగ్గపోతే డోసు పెంచేస్తుంటాడు. 500, 1000, 1 ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్, 3 ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ 20, 30, 40. ఆహారం గురించి, చిట్కాల గురించే చెప్పే డాక్టర్ ఎవరు లేరు, కరువైపోయారు. కనుక మీరు ఈ చిట్కాలు పాటించండి. మీకు నేను చెప్తున్నా కదా, 5,000 మంది పాటిస్తున్నారు బ్రహ్మాండంగా, మందులు లేకుండా షుగర్ని నియంత్రిస్తున్నారు. ఏంటా చిట్కాలు? మన ఇంట్లో వంటింట్లో ఉండే అన్నీ, అక్కడ సీసాల్లో కనిపోయే, డబ్బాలో కనిపోయే అన్ని మందులే. ఏంటి మందులు అంటే వాటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. మన వంటిల్లే ఔషధశాల. దీనికి ఒక చిన్న చిట్కా, ఒక 1/4 కేజీ మెంతులు తీసుకోండి. వాటిని దోరగా వేయించాలి, కొద్దిగా, అవి మాడిపోకూడదు. అయిపోయింది, పక్కన పెట్టండి. ఒక 100 గ్రాముల వాము, దాన్ని కూడా దోరగానే వేయించాలి, అది పక్కన పెట్టండి. ఇంకొక 50 గ్రాములు నల్ల జీలకర్ర అంటారు, దీన్ని కాలా జీరా అంటారు. దాన్ని కూడా ఒక 50 గ్రాములు వేడి చేయండి, దోరగా వేయించండి. వీటిని చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేయండి. ఈ పొడి సీసాలో పెట్టుకుని ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను నీళ్ళల్లో కలుపుకుని, మళ్ళీ అనుమానం చన్నీళ్ళ, వేడి నీళ్ళ, గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, చన్నీళ్ళైనా పర్వాలేదు, తాగితే షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ 3 మిశ్రమంతో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం
మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.